ఇది ప్రియా కూతురు కాదు, 100% కాదు అని నేను చెప్తున్నాను. దీని తల్లిదండ్రులు ఎవరో తేలేదాకా ఇది నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. దుర్గమ్మ చెప్పేదంతా నిజమే కదా మామయ్య. అసలు నేను వీళ్ళ కూతుర్ని అన్నది నిజమైతే ఎందుకు వాళ్ళని కలవడం? నువ్వు తప్పు చేశావు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఎందుకు చేసావు మామయ్య ఆ పని? నేను ప్రియ కూతుర్ని కాదని నీకు ముందే తెలుసు. చెప్పే సమయం కాదు, కానీ నేనేం తప్పు చేయలేదు. కానీ మావయ్య మేనేజ్ చేశారు గాని అది తెగించింది. అసలు మావయ్య అలా ఎందుకు చేశారంటావు? అందుకే నాకు భయంగా ఉందిరా ఆదిత్య. వెళ్ళి వెతికిరండి అంటున్నాను. ఇంత చేసిందానివి నీకు భయం ఏంటి అత్తయ్య? ఏంట్రా నువ్వనేది? లేకపోతే నువ్వేంటి చేసిన పని? నా టైం బాలేదు, అందుకే నేను మాట పడాల్సి వస్తుంది. తప్పు చేస్తూ టైం బాలేదంటావే? తల్లి మంచిది కదా? నీ తండ్రేమన్నా తలకు మసినోడా? చెప్పత్తయ్య, సభ్యత సంస్కారం లేని వాళ్ళ? ప్రసాద్, స్టడీ కాన్సంట్రేషన్గా ఉండు. స్లిప్ అయ్యావో పడిపోతావు, ప్రమాదంలో పడిపోతావు. ఇప్పుడు దుర్గ నన్ను నిలదీస్తుంది. రిపోర్టులు నువ్వే డబ్బులిచ్చి మార్పించావు కదా, ఎందుకు అని ప్రశ్నిస్తుంది. నానా యాగి చేస్తుంది, రచ్చ రచ్చ చేస్తుంది. మేనేజ్ చేయాలి, చాలా తెలివిగా మేనేజ్ చేయాలి. ఆగండి. తప్పుకు వెళ్ళినా తప్పించుకుని తిరిగినా నిజం చెప్పక తప్పదు. ఆ చూపుకి అర్థం ఏంటో నన్ను చెప్పమంటావా? నిజం చెప్తారా? ప్రసాద్ ఎప్పుడు నిజాన్ని నమ్ముతాడు, నిజమే చెప్తాడు. ఏది చెప్పండి. నేను చెప్పింది నువ్వు నమ్ముతావా? నిజమైనప్పుడు ఖచ్చితంగా నమ్మాలి కదా. అయితే నేను చెప్పేది నిజం. నేను ఆ డబ్బు రిపోర్ట్లు మార్చడానికి ఇవ్వలేదు, హాస్పిటల్ ఫీజుగా ఇచ్చాను. మీరు దొంగ అని తేలింది. దుర్గా, అరవకండి, వాసన భరించలేను. అందరూ వినటం, వింతగా చూడటం కూడా భరించలేను. మీరు డబ్బెందుకు ఇచ్చారు అనేది ప్రశ్న కాదు. అలా ప్రశ్నించినా మీరు ఇలాంటి సమాధానమే ఏదో బాగా ప్రిపేర్ అయి వస్తారని కూడా నాకు తెలుసు. రిపోర్టు మార్పు కాదు, అసలు సిసలైన రిపోర్టు కోసం అంటూ చాలా చాలా కాకమ్మ కబుర్లు చెప్తారు. అందుకే నేను ప్రశ్నే మార్చుకున్నాను. మీ ఊహకందని ప్రశ్న నేను సిద్ధం చేసుకున్నాను. ఏంటా ప్రశ్న? అది మీ చెల్లెలి కూతురు కాదు అన్న నిజం మీకు ముందే తెలుసు అని మీ ప్రవర్తనలో నాకు ఇవాళ అర్థమైంది. ఎందుకు దాచి నన్ను ఇన్నాళ్ళు మోసం చేశారు? అరే, అదే తెలివిగల దాన్ని అని నిన్ను నువ్వే అనుకుని తెలివి తక్కువగా అర్థం చేసుకోవడం. అది నా చెల్లెలు కూతురు కాకపోయినా దాని కూతురు అన్నట్టు రిపోర్ట్ తెప్పించానని, దానికే డబ్బు ఖర్చు పెట్టాననే కదా నీ అర్థం. మీరు చేసిన ప్రయత్నాలు నాకు అనవసరం, కానీ దాని జన్మరహస్యం ఎందుకు దాచారు? ఈ రక్త సంబంధంలో తేడా లేదు. ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. అదే, ఆ రక్త సంబంధాల్లో తేడా లేదు. అబద్ధం అబద్ధం అబద్ధవాడి నన్ను ఆరిపించకండి. అరిచిన గొడవ పడ్డా
నీకు నేను చెప్పేది ఏమీ లేదు. అంతా తెలిసా కూడా ఇంకా దాచిపెడతారా? ఏం తెలిసింది? తులసి ప్రియ కూతురు కాదు. మరెవరు కూతురు? అది చెప్పాల్సింది మీరు. నిజం చెప్పండి, అది ఎవరి కూతురు? కాదంటున్నావుగా. నిజమే, కానీ ఓ గొప్ప తల్లి కన్న కూతురు, ఒక అమ్మ కన్న బిడ్డ, మంచి గుణవంతురాలి కూతురు. చాలు చాలు, పొగిడింది చాలు. ముందు అదెవరో చెప్పండి. తెలిసిందన్నావుగా, ఊహించు, తెలుసుకో. ఇన్నాళ్ల నుంచి దాని విషయంలో ఇన్ని గొడవలు జరుగుతున్నా ఏనాడో అది పలానా అని చెప్పలేదు. కొట్టుకున్న దాన్ని మోసం చేయడం గొప్ప కాదండి. నేనెవ్వరిని మోసం చేయడం లేదో, అందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నా. నువ్వు అనుకున్నట్టు అది పరాయి బిల్ల కాదు. ఈ అతి తెలివి మాటలే వద్దు, ముందు అదెవరో చెప్పండి. చెప్పను, నేనైతే చెప్పను. తెలుసుకోగలిగితే తెలుసుకో. నీ సొంత తెలివితేటలతో తెలుసుకునే ప్రయత్నం చేయి. నేనైతే ఇప్పుడు చెప్పగలిగేది ఏమీ లేదు. ఏది చెప్పినా నువ్వు నమ్మే స్థితి నీది కాదు, పరిస్థితి కాదు. నీ బాధ నా బాధగా ఎంచే ఇన్నాళ్ళు బతికాను. ఇప్పుడేం చెప్పమంటావు? ఈ పుక్కటి పురాణాలు మాత్రం చాలా చెప్తారు, నాకేం వినిపించకండి. పురాణాల్లో ఎంత పవిత్రత ఉంటుందో తులసి పుట్టుకలో కూడా అంతే పవిత్రత ఉంది. అది నిజంగా తులసే పవిత్రమైంది, విలువైంది. ఇంకా నెత్తినెక్కించుకోకండి, నాకు ఒళ్ళు మండిపోతోంది. దాని స్థానం ఎప్పుడూ దాని స్థానమే, ఎవ్వడూ మార్చలేడు. అయితే చెప్పరు కదా? సరే, మీరు చెప్పటం లేదు అంటే దాని పుట్టుక వెనక ఏదో పెద్ద రహస్యం ఉందని నాకు అర్థమైంది. తెలుసుకుంటాను, నేనే తెలుసుకుంటాను. అప్పుడు ఎవరి స్థానాలు ఏమిటో నేనే నిర్ణయిస్తాను. ఏంటో, దీనికది తన కూతురే అని ఎప్పుడు తెలుస్తుందో, తల్లి స్థానంలో నిలిచి ప్రేమగా ఎప్పుడు గుండెలకు హత్తుకుంటుందో, దాన్నెప్పుడు గుండెల్లో పెట్టుకుంటుందో. అనుకున్నా, ఖచ్చితంగా ఇది ఇక్కడికే వచ్చి ఉంటుంది అనుకున్నా. వచ్చింది. ఇప్పుడు ఇది అత్తయ్య మావయ్య నా కన్న తల్లిదండ్రులు కాదు అన్న ఫీల్లో బాధపడుతూ ఉంటుంది. దాన్ని ఫీల్లోంచి, అది ఉన్న మూడ్లోంచి బయటకు తీసుకురావాలి. అది బాధపడుతూ ఉంటే చూడలేను, ఏడిస్తే భరించలేను. అది మాట్లాడకపోతే బతకలేను, అది లేకపోతే లైఫే లేదు. నాకు అన్నీ అదే. నవ్వుతూ నా పక్కనుంటే చాలు, గొప్ప ధైర్యం, ప్రపంచాన్నే పూర్తిగా జయించినంత ఆనందం. తులసి అంటేనే ఒక కిక్, అదంతే. తులసి, ఏంట్రా, బాధను పంచుకోవడానికి వచ్చావా? ధైర్యం చెప్పడానికి వచ్చావా? మర్చిపోమని చెప్పడానికి వచ్చావా? మోసం చేశారు, నిజం దాచారు. నువ్వు అన్న ఏ పని చేయడానికి అసలు నాకు ధైర్యం ఉంటే కదా. నేను కూడా నా బాధ ఏదో నీతో షేర్ చేసుకుందామని వచ్చాను. నీ బాధ ఏంట్రా అది? నేను మోసపోయాను. ప్రేమికులకి దేవుడు సమంగా పంచాడు, ఇద్దరిని ఒకే రకంగా మోసం చేశాడు. ఏంటి ఆదిత్య నువ్వనేది? నిజం తులసి. ఏంటో నిజం? నీకొక షాకింగ్ న్యూస్. విషయం చెప్పు. నేనెవరిని? ఆదిత్యవి. ఎవరి కొడుకుని? మామయ్య కొడుకువి. ఇంకా ఎవరి కొడుకుని? దుర్గమ్మ కొడుకువి. కాదు కాదు కాదు. ఏం
మాట్లాడుతున్నావు ఆదిత్య? అవును, నీకోసం మీ ఇంటికి వెళ్తే అత్తయ్యే చెప్పింది. అసలు ఏంటే మీ అమ్మ ఆ? అసలు నా తులసి పరాయి బిడ్డాన్ని వెక్కిరిస్తుంది. అసలు తనేనా నేను కన్నది? నన్ను ఆమెకు తెలియకుండా పెంచితే నన్ను నీకు తెలియదనుకుని పెంచుతుంది. నువ్వు తన సొంత బిడ్డవి కాదు అనంది. భరించలేకపోయానే. అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అంటే నన్ను నమ్మవా? అమ్మ ఏదో కోపంలో అలా అనుంటుందిరా. కోపంలో అనడం కాదు, ఒట్టేసి మరీ చెప్తున్న ఆదిత్య అనంది. ఒకే రకం పక్షులు ఒకే చోట చేరుతాయి అన్నట్టు మన ప్రేమనే కాదు, రాతని బాధని ఒకే రకంగా పంచుకున్నాం. నీకేమో సొంత తల్లిదండ్రులు ఎవరో తెలీదు, నాకు సొంత తల్లిదండ్రులు ఎవరో తెలీదు. అయినా ఎవరో ఎందుకే? రేపటి నుంచి నాకు నువ్వు, నీకు నేను. అలా ఉండడానికే ఇలా చేశాడేమో. సరే, ఎంతసేపు ఇక్కడ? వెళ్దాం. రే, తలుచుకుంటేనే విచిత్రంగా ఉంది కదా? నవ్వొస్తుంది. నాకేడుపు వస్తుంది. ఎందుకు ఆదిత్య? ఎందుక ఏడుపు నీకు? నాకు నువ్వు, నీకు నేను అన్నావు కదా ఆదిత్య. చెప్పవే. ఎందుకో అమ్మ అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది కదా? అవును, నువ్వే కరెక్ట్ తులసి. ఇదిగో, అత్తయ్య అసలు అన్నను కూడా అనలేదు. తులసి ఎటో వెళ్ళింది, భయమేస్తుంది అంది. నేనే నీకు అబద్ధం చెప్పా. నిన్ను ఏయ్, ఎందుకు రా అన్న అబద్ధాలు? నేను ఇంటికి తీసుకెళ్ళడానికి. నిన్ను చూడకుండా బతకలేను కాబట్టి. నీతో మాట్లాడను. ఓ, ఎదురుగా అలా అన్నే సైలెంట్గా ఉండు చాలు. నీ మనసుతో నేను మాట్లాడుకుంటానుగా. రాహుల్, అటు ఆ దుర్గా, ఇటు ఈ తులసి ఇద్దరు కలిసి తెగేదాకా బిగించారు. పుట్టుక్కుమంది. ఇది ఎంతవరకు వెళ్తుందో ఏంటో. ఏమైందత్తా? ఎవరు చెప్పారో ఏమో. తులసి ప్రియా కన్న కూతురు కాదని ఆ మాట పట్టుకొని దుర్గ తులసిని సాధించింది. తులసి పౌరుషానికి పోయి అదే ఆ ప్రియా సాంబయ్యల్ని లాక్కెళ్ళి DNA టెస్ట్ చేయించింది. ఎలా తెలుసో ఏమో. పాపం ప్రసాద్ గారు ప్రియా కూతురే అనిపించి ప్రయత్నం చేశారంట. అది బయటపడింది. చివరికి తులసి ప్రియా కూతురు కాదని తేలింది. అవునా? తులసి ఆదిత్యలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా జరిగింది. ఇప్పుడు బాంబులాగా ఈ విషయం పేలింది. రేపేం జరుగుతుందో ఏమో. వాళ్ళ సంసారం ముందుకెళ్తుందో లేదో. అదేంటి? సొంత కూతురైతేనే కాకపోతేనే దానికి దీనికి సంబంధం ఏంటి? ప్రియా అంటేనే కదా తులసిని చిన్నతనం నుంచి పెంచింది. కంటే ఒక వరుస, పెంచితే ఒక వరుసనా? ఎలా అయితేనే తులసి ఆదిత్య మరదలే కదా. సరేలే, అంత విశాలంగా ఆలోచించే గుణం దుర్గకుంటే నీ బతుకు ఇలా ఎందుకు ఏడుస్తుంది? నీ పెళ్ళం ఆ ఇంట్లో ఎందుకుంటుంది? అయినా ఆదిత్య అంకుల్ ఈవిడ అభ్యంతరం పెడితే ఆగిపోతారా? భార్యాభర్తలను విడదీస్తానంటే ఊరుకుంటారా? అమాయకంగా మాట్లాడుకు రాహుల్. ఆ గద్దని మనిషిని ఎవరు గెలుస్తారు? అసలు తల్లిదండ్రులు ఎవరు, ఎలాంటి వాళ్ళో తెలియాలి అంటుంది. ప్రియా అంటే చెప్తే సరిపోతుంది కదా. ఆ మాట ప్రియా వద్దంతో నేను అన్నాను. ఆవిడేమో ఇప్పుడు చెప్పడం కుదరదు అంటుంది. అందులో ఏం మతలబు ఉందో నాకు అర్థం కావట్లేదు. పాపం వాళ్ళ బతుకులు ఏమవుతాయో అని భయంగా ఉంది. ఏం కాదత్తా,
తులసి చాలా తెలివైంది. ఆవిడ్ని గెలిచి నా పెళ్లి చేసింది. అలాగే ఏదో ఒకటి చేస్తుంది. ఆ దుర్గమ్మ నోరు మూయిస్తుంది. పంతం పట్టుదల మొండితనంలో ఆ దుర్గమ్మకి ఏమాత్రం తీసిపోదు మన తులసి. ఆదిత్య కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఆ దుర్గమ్మ సంగతి నీకు తెలీదు. ఏవేవో మెలికలు పెడుతుంది. ఎన్ని చిక్కులైనా సరే తులసి తీయగలదు. అయినా ఆవిడేంటో ఆవిడ ఉద్దేశం ఏంటో మీకు అర్థం కావటం లేదు. మమ్మల్ని విడదీస్తుంది, వాళ్ళని విడదీయాలని చూస్తుంది. మూర్ఖత్వం. అవతల వాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేదు. ఏదో ఒక చెరుపు చేస్తే కాని ఆవిడ గారికి తృప్తిగా ఉండదేమో. ఓర్పు మాలిన శుభం అంటారే అది. ఆవిడ ఒక్కతే. మీరు ఇంతమంది ఉన్నారు. మీరందరూ ఒక్కటైతే ఆవిడెంత? మీరొక్కటి ఆవిడ నోరు మూయించలేరా? నువ్వు చెప్పింది నిజమే కాని ఆవిడ ఎవరిని లెక్క చేయదు. మీరు కూడా ఆవిడ్ని పక్కన పెట్టేసేయండి. బెదిరిస్తుంది. రివర్స్లో ముందు మీరే బెదిరిస్తే సరిపోతుంది కదా. ఇదేదో బాగుందిరా. నేనిప్పుడే వస్తాను. ఎక్కడికత్తయ్యా? ఆ దుర్గమ్మకి హై లెవెల్ డోస్ ఇచ్చొస్తా. మా అత్తయ్య బాచుపలికే అనుకున్నా, ఇక్కడ కూడా ఇస్తుందన్నమాట. ఇదేంటి నా ఇంటికి వస్తోంది? తులసి రాయబారానికో లక్ష్మి రాయబారానికో? ఏంటి ఈ టైంలో మా ఇంటికి వచ్చావు? మనం బంధువులం కదా. నీతో 4 మంచి మాటలు మాట్లాడి పిల్లలకి సంతోషాలు పంచమని చెప్దామని వచ్చా. ఏంటి నువ్వు నాకు చెప్పే మంచి విషయాలు? అయినా నేనేమన్నా చిన్నపిల్లనా? నువ్వేమన్నా నాకు పాపాయివా? నీకంటే 1 ఏడాదో 2 ఏళ్ళో 4 ఏళ్ళో నేనే పెద్ద. వయసుదేముందిలే. పెద్దాళ్ళందరికీ బుద్ధులు బాగుండాలని లేదుగా. ఏంటి పని కట్టుకుని నా ఇంటిగా వచ్చి నా బుద్ధులెంచుతున్నావు? నిన్నేం అనలేదు, జనరల్ గా చెప్పాను. సర్లే వెళ్ళైతే. అయ్యో, అసలు విషయం చెప్పందే వెళ్ళమంటావేంటి? ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నేనేమైనా బుర్ర తక్కువదాన్ని అనుకున్నావా? దయచే వెళ్ళు. అక్క, ఎందుకలా కసురుకుంటావు? అంత ఓపిక తక్కువైతే ఎలా? నువ్వు చెబితే నేను వినాల్సిన అవసరం లేదు. నాకు చెప్పే స్థాయి కూడా నీకు లేదు. నా స్థాయి నాకుందిలే కానీ ముందు నేను చెప్పేది విను. ఏంటి దబాయిస్తున్నావు? స్మూత్ గా చెప్తే వినడం లేదుగా. నువ్వు దబాయిస్తే నేను మూసుకుని కూర్చోవాలా? బయటికి గెంటుతాను. అబ్బా, చాలా గెంటావులే కానీ కూర్చో. చెప్తాను విను. ఈ పంతాలు పట్టింపులు ఎందుకు చెప్పు? తులసి ఎవరి పిల్లైనా పెంచింది ప్రియా వదినే కదా. పైగా చిన్నతనం నుంచి నీ కళ్ళెదురుగానే పెరిగిన పిల్ల. ఎందుకు చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటావు? తులసిని మీ ఇంటికి తెచ్చుకో, లక్ష్మిని మా ఇంటికి తీసుకెళ్తాను. పైగా అది కడుపుతో ఉన్న పిల్ల. ఆహా, భలే చెప్పావే సింపుల్గా. అసలు ఈ ఆలోచనే నాకు రాలేదు. తెలివిగల దానివి కదా దాక్షాయణి నువ్వు. మరి కడుపుతో ఉన్న పిల్ల పుట్టింట్లో ఉండాలి అనే విషయం నీకు తెలీదా? పురుడు పుట్టింటి వాళ్లే కదా పోస్తారు. ఇది పుట్టిల్లెలా అవుతుంది కదా? ఈ చిన్న విషయానికే ఇది పుట్టిలెలా అవుతుంది అని అన్నావే. మరి ప్రియ ఎంత పెంచినా అది కన్నతల్లెలా అవుతుంది? ఎవరో అడ్రస్ లేని వాళ్ళ పిల్లని కోడలుగా నేనెలా ఒప్పుకుంటాను? వాళ్ళెవరో తెలియాలి, వాళ్ళ గుణగణాలు తెలియాలి. అదంతా చాలా ఉందిలే. నీ చిట్టి మట్టి బుర్రకి అర్థం కాదు. నువ్వు వెళ్ళు. నువ్వు మారవా? ఈ ప్రశ్న చాలా మంది అడిగారు. అయినా నువ్వెవరు నన్ను అడగటానికి అనటానికి? దాన్ని తెచ్చుకోవడం తెచ్చుకోకపోవడం నా ఇష్టం. మా కుటుంబ విషయాల్లో తలదూరిస్తే చిట్లిపోతుంది. జాగ్రత్త. పోతలకి లే లే పైకి వెళ్ళవతలకి. చచ్చు సలహాలు ఇస్తోంది, చచ్చు సలహాలు. ఎవరు అడిగారు? అసలు నిన్నెవరు అడిగారు? అయితే మా లక్ష్మిని మా ఇంటికి పంపించు. మీ లక్ష్మ?
ఎలాగా? నా మేనల్లుడి భార్య. ఓ, అయితే గీతే ఈ రాహులు మీ ఆయన మేనల్లుడు. నీ మేనల్లుడు ఎలా అవుతాడు? అయినా అది చీకొట్టి వస్తే సిగ్గు లేకుండా నువ్విలా వచ్చి పంపించు అని అడుగుతున్నావు.